అందరికీ నమస్కారం. ఐ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. చాలా వీడియోస్లో స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకున్నామండి. సో ఈరోజు న్యాచురల్గా దీనికి సంబంధించిన కొన్ని ఆయుర్వేద మూలికలు, దీన్ని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని న్యాచురల్గా ఈరోజు మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఇవి ఎందుకంటే అందరికీ ఎక్కువగా ఈ మెడిసిన్స్ కెమికల్స్ ఉన్నవి అంటే కొంతమందికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా నేను చెప్పినవి బయట షాప్స్లో దొరుకుతాయండి. ఇవి సేకరించి వీటితోటి మీరు ఈ చర్మానికి సంబంధించిన జబ్బుల్ని మీరు క్యూర్ చేసుకోవచ్చు. సో వాటిలో ఏంటి అని అంటే వేప ఆయిల్ ఉంటుంది కదా, అండ్ లేదా వేప పొడి ఇది, అండ్ వట్టి వేళ్ళు ఐడియా ఉంది కదండి అందరికి. సో ఈ వట్టి వేళ్ళు అనేది మనకి శరీరాన్ని చలవ చేస్తుంది. అండ్ సుగంధ పాల వేర్ల చూర్ణం అని మీకు చాలా వీడియోస్లో చెప్పాను. సో ఇదేంటి అంటే మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో ఏంటంటే మనకి బాడీలో మనకి రక్తం ఉంటుంది కదా శరీరంలో, ఈ ఉన్న రక్తం ఏదైనా కానీ మనకి కొంచెం దాన్ని ప్యూరిఫై చేయాలి అంటే ఈ సుగంధ పాల వేర్ల చూర్ణాన్ని యూజ్ చేస్తే చాలండి, అదనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. అదేవిధంగా ఉసిరి ఉంటుంది కదా, ఉసిరి పౌడరు నేను చెప్పిన ఇవన్నీ కూడా 100 గ్రామ్స్ సేకరించండి. అండ్ ఇంకోటి వచ్చేసి చందనం అంటే తెలుసు కదా మనకి, మనం ఫంక్షన్స్ అప్పుడు కొంచెం గంధం అని పూసుకుంటూ ఉంటుంటాము. అండ్ అదే కాకుండా చందనం కూడా మనకి చందనపు చెక్కలు దొరుకుతాయి కదా, శ్రేష్టమైనది. దాన్ని చక్కగా నూరేసుకొని సో ఆ చందనాన్ని మనం శరీరానికి అప్లై చేసుకున్నా కూడా మనం వేడి అనేది తగ్గుతుంది. అండ్ ఈ చందనం కూడా చలవ చేస్తుంది. ఎప్పుడైనా మనకి ఈ చర్మ రోగాలు వచ్చాయి అని అంటే శరీరంలో ఉన్న వేడిని న్యాచురల్గా తగ్గించుకోవాలి. సో ఈ వట్టి వేళ్ళు, చందనం, వేపాకు ఇవన్నీ కూడా మనకి చలవ చేసేవండి. సో వీటన్నిటిని సేకరించి అన్ని ఒక 50 గ్రామ్స్, ఒక్కొక్కటి 50 గ్రామ్స్ తీసేసుకోండి. అండ్ ఈ సుగంధ పాల వేర్ల చూర్ణం దీన్ని ఒక 100 గ్రామ్స్ తీసేసుకోండి. ఇవన్నీ కూడా పౌడర్లా చేసేసుకోండి. ఇంకా తినగలిగే వాళ్ళైతే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు ఉంటాయి. ఇవి కూడా మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్కి అండ్ శరీరంలో రక్తం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి బాడీలో బ్లడ్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ బ్లడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ కరెక్ట్గా ఉండాలి అంటే ఈ ఎండు ద్రాక్ష అండ్ ఈ ఎండు ఖర్జూరాలు కూడా తీసేసుకొని నేను చెప్పిన ఇందాక ఆ ఇంగ్రీడియంట్స్తో పాటు ఈ రెండింటిని కూడా 100 గ్రామ్స్ తీసేసుకొని మొత్తాన్ని బాగా ఎండ తీస్తుంది కదా, ఆ టైంలో ఎండలో దగ్గరుండి చూసుకొని బాగా ఒక 1 అవర్ అలాగే ఎండ పెట్టేసుకొని మొత్తం పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ఉదయం సాయంత్రం ఒక స్పూన్ తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. లేదంటే దాంట్లో కొంచెం తేనె కలిపేసి ఉండల్లా చేసేసుకొని దాన్ని మనం ఒక లడ్డు టైప్లో తీసుకోవచ్చు. లేదంటే ఆ పౌడర్ని డికాషన్లా వాటర్ ఒక 200 ml 300 ml వాటర్లో స్పూన్ పౌడర్ వేసేసుకొని డికాషన్లా పెట్టేసుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే చాలా మంచిది. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే బాగా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఈ గజ్జి, తామర ఇలాంటివి. సో అలా వాళ్ళు ఏంటంటే 3 times తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఈ విధంగా తయారు చేయండి, ట్రై చేయండి. కొంచెం మీకు న్యాచురల్గా క్యూర్ అవుతుంది, బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అన్నీ కూడా తగ్గుతుంది. సో ఇన్ఫెక్షన్ తగ్గింది అని అంటే ఆటోమేటిక్గా ఏ బ్యాక్టీరియా, ఏ వైరస్ మన శరీరంలో ఉండదు. ఇది న్యాచురల్గా దొరికే రెమెడీస్ అండి. ఇవి తయారు చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ.